నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 28వ డివిజన్లోని సీతమ్మ కాలనీ, వెంకటరమణ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో 1,30,00,000 వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న 60 రోజుల్లో ఈ రోజు శంకుస్థాపన చేసిన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో అవసరమైన అన్ని మౌలిక వసతులు పూర్తి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పాడాల సుబ్బారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు యాదవ్, కార్పొరేటర్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా ఒక 3 వర్కులకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీతమ్మ కాలనీ, వెంకటరమణ కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైన్స్, రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,34,00,000 రూపాయల వర్క్కి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అత్యంత త్వరితగతిన ఒక నెల రోజుల్లోని వర్క్స్ కూడా అందరికీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్ కూడా మనకి మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంకా 1-2 మిగిలి ఉన్న వర్క్స్ ఈ డివిజన్లో అవి కూడా త్వరితకాలంలో పూర్తి చేసుకుంటాము. కొన్ని పార్క్స్ కూడా డెవలప్ చేసుకోవాల్సింది ఉంది. అవి కూడా మనకి ఎంపీ ల్యాడ్స్లో అయినా సరే, నిధులతో అయినా సరే, లేదంటే జీఎంసీ వారి దగ్గర నుంచి కూడా సరే తీసుకొచ్చి ఆ వర్క్స్ కూడా పూర్తి చేసి కంప్లీట్గా ఈ డివిజన్ మొత్తం కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా మేయర్ గారు మా యొక్క ప్రోద్బలంతో అన్ని వర్క్స్ పూర్తి చేసుకొని మంచి డివిజన్గా ఇది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తామని హామీ. ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ అభివృద్ధే, విద్వేషాలు ద్వేషాలు వద్దు. ఇక్కడ ఇప్పుడు చెప్పారు, అక్కడ పలకనూరు నుంచి డ్రైన్ వస్తే ఇమీడియట్గా సీతమ్మ కాలనీ మునిగిపోద్దండి, ఇమీడియట్గా చూడమన్నారు. మేడం గారు ఇమీడియట్గా దానికి ప్రపోజల్ పెడుతున్నారు ఇవ్వాలి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏమేమి బ్రిడ్జెస్ కావాలి, కలవట్లు కావాలి అని కూడా చేస్తారు. ఇందాక నేను రాగానే ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారిని కలవండి, మేడం గారు ప్రపోజల్ చేస్తారు. లోకల్ సమస్యల మీద చాలామంది స్పందిస్తుంటారు మేడం గారి దగ్గరికి వచ్చి. మీరందరూ ఏమైతే కోరుకుంటారో దాన్ని కూడా ఇమీడియట్గా 500 స్క్వేర్ యార్డ్స్ గవర్నమెంట్ ల్యాండ్లో ఎన్జిఓ కాలనీలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానివ్వండి, మీకు కావాల్సిన సచివాలయాలు కానివ్వండి, ఏం కావాలన్నా మీ ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే దాన్ని తక్షణం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గత ప్రభుత్వం అరాచక పాలనపై తనదైన శైలిలో నిజం గెలవాలంటూ ప్రజల వద్దకు వెళ్లి భువనేశ్వరి చైతన్యపరిచారని నేతలు గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎన్వి రమణ, సత్యవాణి, దార్పనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నిజం గెలవాలి, గెలిపించాలి అని చెప్పి అడిగినప్పుడు రాష్ట్రంలోని మహిళలందరూ కూడా భువనేశ్వర్ గారి వెంట నడిచారు. మొన్న ఎన్నికల్లో అందుకే 164 స్థానాల్లో మహిళలది ప్రధాన పాత్ర. నిజంగా మేము ఆ తల్లి యొక్క పుట్టినరోజు రాష్ట్ర కార్యాలయంలో ఇంత ఘనంగా జరుపుకోవటం మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ మల్లె ఈశ్వరరావు మాట్లాడారు. వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు. 2014లో వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసి దాన్ని కార్పొరేషన్ గా మార్చి వడ్డెర్లకు ఎన్నో అవకాశాలు కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు. ఏదైతే వడ్డెర్ల కులవృత్తి ఉందో, క్వారీ విషయాల్లో, క్వారీ భూముల్లో మనం గతంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీ మహాసభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు. వడ్డెర్లకు తప్పకుండా వడ్డెర కులవృత్తినటువంటి క్వారీ భూముల్లో వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇవ్వటం జరిగింది. యువనేత నారా లోకేష్ గారు అన్ని సామాజిక వర్గాలకు కూడా సాధికారత కమిటీలు ఏర్పాటు చేసి ఆ కులంలో ఉన్నటువంటి స్థితిగతులు, ఆ కులంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ జాతి బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి యువనేత నారా లోకేష్ గారు ఇంతగా బడుగు బలహీన వర్గాల కోసం,
నిరంతరము శ్రమిస్తున్నటువంటి ఆ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఎం డిమాండ్ చేసింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. కానీ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇంతవరకు ఇవ్వలేదని గుర్తు చేశారు. మంగళగిరి ప్రాంతంలో కేవలం 3,000 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పారు. సూపర్ 6 పథకాలు ఇంకా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పాత నమూనా ప్రకారం నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సభ్యులు ఈమని అప్పారావు, కె నల్లికాంత్ పాల్గొన్నారు. ఉపాధి ప్లేస్ మారటం వల్ల ఉపాధి దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీళ్ళ రుణాలు రద్దు చేయమని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. దాని మీద ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రధానంగా రాజధాని ప్రాంతంలో రాజధాని అభివృద్ధి ప్రధానమైనటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. రాజధానిలో 10 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళకి భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్లు అభివృద్ధి చేసేవాళ్ళ ఇంతవరకు ప్లాట్లు కేటాయింపు చేశారు. ఆ కేటాయింపు చేసినటువంటి ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, కరెంటు, నీళ్లు, ఈ సౌకర్యాలన్నీ కూడా డెవలప్ చేస్తే అప్పుడు వాటిని వాళ్ళు రైతులు వినియోగించుకోవడానికి వీలవుద్ది. వాటిని వెంటనే డెవలప్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ ప్లాట్లని కుదవబెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంది ప్రస్తుతానికి. అట్లా రుణ సౌకర్యం కల్పిస్తే దాన్ని బేస్ చేసుకొని రైతులు అక్కడ నిర్మాణాలు ప్రారంభించుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అట్లా గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న చిన్న చిన్న ఉద్యోగులకి పేదల పెన్షను, రాజధాని పెన్షన్ ఇచ్చేటువంటి దాన్ని రద్దు చేసింది. ఈ గవర్నమెంట్ పునరుద్ధరిస్తామన్నారు. సంవత్సరం అవుతున్నా ఇంతవరకు దాన్ని పునరుద్ధరించారు. రాష్ట్రంలోని కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించి కార్మికులను బానిసలుగా తయారు చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని సిఐటియు నేతలు ధ్వజమెత్తారు. బ్రాడీపేటలో అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్స్ అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దండ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ మెప్పు పొందేందుకు సీఎం చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని మండిపడ్డారు. మహిళా కార్మికులతో రాత్రిపూట పని చేయించుకోవచ్చనే విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ముత్యాలరావు, శ్రీనివాస్, సలీం, బాషా, కిరణ్, టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు 2020లోనే ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మిక చట్టాలను రద్దు చేయాలని ప్రయత్నించినప్పటికీ ఈరోజు కార్మికులు చేస్తున్న ఆందోళనకి తలవగ్గి లేబర్ కోడ్స్ని అమలు చేయలేదు. కానీ మోడీ గారి మెప్పు పొందడానికి మాత్రం చంద్రబాబు గారు ఈరోజు కార్మిక చట్టాల్లో మార్పు చేసి కార్మికులకు ద్రోహం చేస్తున్నారు. కాబట్టి కార్మికులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి జూన్ 4వ తారీఖున మేము 1 సంవత్సరం నిండింది అని సంబరాలు చేసుకున్న ఈ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. యోగాంధ్రకు మేము సైతం అంటూ నగరాలు శారదా స్కూల్ విద్యార్థులు ముందుకొచ్చారు. స్కూల్ ఆవరణలో యోగాభ్యాసనం చేసి అందరినీ అలరించారు. ఈ నెల 21వ తేదీన విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ యోగా డేకు సన్నాహక ప్రదర్శనగా శారదా స్కూల్ విద్యార్థులు యోగా పేరిట వినూత్న రీతిలో ఆసనాలు వేశారు. ముఖ్య అతిథిగా యోగా మాస్టర్ జల్లేపల్లి వెంకటేశ్వరరావు హాజరై యోగా విశిష్టతను పిల్లలకు వివరించి వారిచే ఆసనాలు వేయించారు. అనంతరం ప్రాణాయామం చేయించారు. విశాఖ ప్రదర్శనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కాలని ప్రిన్సిపల్ ఆర్ఎం దాస్ ఆకాంక్షించారు. యోగాపై అందరిలోనూ అవగాహన పెంచేందుకు ఆసనాలు వేశామన్నారు. యోగా అనేది మన జీవితంలో ఓ భాగం కావాలని, యోగాసనాల వల్ల బీపీ, షుగర్ వంటి రోగాలు నయమవుతాయని, తల్లిదండ్రులు వారి పిల్లలు యోగా చేసేలా ప్రోత్సహించాలని డైరెక్టర్ పి భారతివాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అఖిల భారత యువజన సమాఖ్య విమర్శించింది. నిరుద్యోగులకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తిని ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఏఐవైఎఫ్ ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శి వలి మండిపడ్డారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం నుంచి భగత్ సింగ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం ఏడాది సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన నారా లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జంగాల చైతన్య, మరియదాసు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
మీరు మాత్రం ఉద్యోగాల పేరుతో మీ ఉద్యోగాలు మంత్రి ఉద్యోగం భర్తీ చేసుకున్నారు తప్పించి నిరుద్యోగులకు ఇస్తామన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అదేమిటంటే డిఎస్సి విడుదల చేశామని చెప్తా ఉన్నారు. కేవలం మినీ డిఎస్సి మాత్రమే విడుదల చేశారు, మెగా డిఎస్సి విడుదల చేయలేదు. అనేక ప్రభుత్వ శాఖల్లో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు. ఆ ఉద్యోగాలు ఊసెత్తలేదు. లేకపోతే మేము 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి సంవత్సరం కాలం దాటిపోయింది, ఎవరికి ఇవ్వలేదు. మీరు మాత్రం నిరుద్యోగులు కాకుండా మీరు అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు పొందారు తప్పించి నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన లేదు. అదేమిటంటే అమ్మఒడి ఇచ్చాము, ఈ యొక్క రాష్ట్రంలో మేము యథేచ్ఛగా తిరగొచ్చని అనుకుంటా ఉన్నారు. కబద్దార్ కూటమి నాయకులకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. మీరు సూపర్ 6 పథకాలు చెప్పారు, 6 పథకాలు అమలు చేయాల్సిందే. నిరుద్యోగ యువతకి 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా చేస్తున్న రజకులపై అక్కడ ఉంటున్న ఓనర్లు దాడులకు పాల్పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రజక జనసేవా సంఘం డిమాండ్ చేసింది. గుంటూరులోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్పై జరిగిన దాడిపై ఎస్పీని కలిసి రాష్ట్ర రజక జనసేవా సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు ఇతర ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. కుల అహంకారంతో కొంతమంది వాచ్మెన్లపై భౌతిక దాడులు చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రశాంత భార్య శకుంతల మా ఇంట్లో పనిచేయలేదు కాబట్టి మీరు మనల్ని ఎట్టనకుండా తన్నిగా నేను నుంచి పంపించనని ఆమె శబ్దం చేసింది. ఆ శబ్దం ప్రకారమే వీళ్ళని తంటం జరిగింది, వాళ్ళ ఇంట్లో పనిచేయలేని. ఈ రకంగా రజకులు పిల్లల్ని చదివించుకోవటానికి ఏదో పల్లెటూరు నుంచి జీవనాధారం చేసుకొని బతుకుతున్న గౌరవంగా ఈ రకంగా వీళ్ళ మీద దాడి చేసి హింసించడం అనేది ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గ చర్యలను వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు కూడా మేమందరం కూడా ప్రజా సంఘాలు వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్గా ఉంటాం. గతంలో సీతమ్మకు కూడా జరిగినప్పుడు మేమందరం పోయి ఎఫ్ఐఆర్ చేయించాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.